మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పశ్చిమ బెంగాల్లో జరిగిన డాక్టర్పై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా ఏదైతే యావత్ భారతదేశ వ్యాప్తంగా చాలా రకాలైనటువంటి నిరసనలు చేస్తూ ఉన్నారు. సో డాక్టర్పై జరిగిన ఈ అమానుష ఘటనకు ఖండిస్తూ చాలా రకాలైనటువంటి ధర్నాలు, అదేవిధంగా ఓపీ సేవలు కూడా నిలిపివేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో 7వ రోజు కూడా ఈ నిరసన సెగ అనేది ఇంకా రగులుతూనే ఉంది అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఈరోజు రాఖీ అంటే చాలా మంది యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ మా తోటి డాక్టర్కి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం పట్ల చాలా బాధపడుతున్నాము. అసలు ఇండిపెండెన్స్ డే మేము జరుపుకోలేదు, అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం రాఖీని కూడా మేము జరుపుకోము. జస్టిస్ మాకు ఏదైతే న్యాయం జరిగే వరకు ఎలాంటి పండుగలు కూడా మేము చేసుకోము, ఈ నిరసన కూడా మేము ఆపము అని చెప్తా ఉన్నారు. సో మెయిన్గా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. సో ఏంది వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు? యాక్చువల్లీ ఈ 7th డే రాఖీ ఉన్నా కూడా వాళ్ళు ఇంకా జస్టిస్ కోసం పోరాడుతూనే ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది. సో మీరు చెప్పండి, 7th డే మీరు ఇక్కడ కూర్చొని నిరసన చేస్తూ ఉన్నారు. మీరు 7 days అవుతుంది. ఇక్కడున్న నిజామాబాద్ జిల్లా పొలిటీషియన్స్ ఎవరైనా మీకు మద్దతు తెలిపారా ఏమైనా దీని గురించి? లేదండి, ఇంకా మాకు ఎటువంటి మద్దతు అనేది రాలేదు. దిస్ ద 10th డే ఆఫ్ ద ప్రొటెస్ట్. కోల్కతాలో ఒక అమ్మాయి అన్యాయంగా బ్రూటలీ రేప్ చేయబడి మర్డర్ చేయబడి ఇస్ ద 10th డే. బట్ స్టిల్ ఇప్పటి వరకు కొంచెం కూడా గవర్నమెంట్కి కానీ దేనికి కానీ కనీసం చీమ గుట్టినట్టుగా కూడా మాకు అనిపించట్లేదు. కంటిన్యూస్గా దిస్ ద 10th డే మా ఆవేదన ఇలా తెలుపుతున్నాము, బట్ ఎవరు ఇంకా స్పందించినట్టు కూడా అనిపించట్లేదు. We have not been celebrating any festivals. Don't we deserve any Independence Day? Don't we deserve any festivals like everyone are celebrating out there? But still asalu we don't feel like celebrating anything. Asalu ekkada ochindandi independence? Inta brutal ga murder oka rape anedi cheyabadindi. And also manaku telusu like the postmortem reports are going viral in the social media. Everyone knows that this is a gang rape anedi, but still only one person got caught and the other persons are roaming freely over there. And tanu papam 36 hours of shift and she has been working in a government medical college serving the humanity. Tanu oka good cause kosam chanipoyindi. I really don't know why her name బయటికి తీయొద్దు అని అంటున్నారు. బట్ why shouldn't it be taken out? Why shouldn't her name why shouldn't it come out అనేది తెలియట్లేదు. when the other person victims అక్యూజ్డ్ అందరి నేమ్స్ అంత బయటికి మనం అంత క్లియర్గా తీస్తున్నప్పుడు ఎందుకు షీ హెస్ ఫౌట్ ఫర్ ఎ గుడ్ కాజ్. తను ఒక మంచి కాజ్ కోసం చనిపోయింది. అండ్ వెళ్తూ తను ఒక మెసేజ్ లీవ్ చేసి వెళ్ళింది మనకు అందరికీ, that some kind of drug racketing and some kind of social injustice is going on in the hospital anedi. She tried to stop that, kani tana gontukani nokkesaru, and we should be her voice. And why shouldn't we fight anedi? This is our culture. See, I don't know who taught us holding candles and doing candle march, but అసలు సీతామాత కోసం లంకా దహనం అండ్ ఆల్సో ద్రౌపది కోసం మహాభారతం చేసిన కల్చర్ అండి మనది. వై షుడ్ వి స్టాప్? ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరుగుతుంటే వై షుడ్ వి స్టాప్? వై షుడెంట్ వి రైజ్ అవర్ వాయిస్? అండ్ no one is responding. This is so pathetic. సో తప్పు అని చెప్పడం వల్లే ఈరోజు మనకు ఎవరైతే డాక్టర్ ఉన్నారో మనకు లేకుండా పోయారు. సో డ్రగ్ రాకెట్ కావచ్చు, అదేవిధంగా సెక్స్ రాకెట్ కూడా చాలా రకాలైనటువంటి మనకు వినిపిస్తూనే ఉన్నాయి. సో వీటిని నిలదీస్తేనే ఈమె ప్రాణం పోయింది అనేది మాకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ అంటే ఇది ఇలా జరగడం వల్ల తనకి ఫోర్స్ఫుల్గా ఎక్కువ షిఫ్ట్స్ ఆఫ్ డ్యూటీస్ ఇవ్వడం కానీ, షీ హెస్ రైజ్డ్ హర్ వాయిస్ అగేన్స్ట్ ఇట్. బట్ ఎందుకు ఇట్లా మాకు తన అగేన్స్ట్గా వెళ్తుంది, షీఈస్ రైజింగ్ వాయిస్ అగేన్స్ట్ హర్, ప్లస్ మాది అంతా బయటపడుతుంది అన్న ఉద్దేశంతో తన వాయిస్ని నొక్కేయడం జరిగింది. అండ్ తన మీద లిటరలీ ఒక కైండ్ ఆఫ్ పగతో ఇవన్నీ చేసినట్టుగా అనిపిస్తుంది. బట్ ఇట్స్ సో పెథటిక్ దట్ తన వాయిస్ అంతా స్టాప్ చేసి ఇలా ఈ విధంగా తనని రేప్ చేసి మర్డర్ చేయడం అనేది దిస్ ఇస్ సో 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 పెథటిక్. సో మీరు చెప్పండి మ్యామ్, ఈరోజు యావత్ భారతదేశ వ్యాప్తంగా రాఖీ సెలబ్రేషన్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన స్టార్టింగ్ డే నుంచి కూడా మీరు నిరసనలో పాల్గొంటూ ఉన్నారు. ఇండిపెండెన్స్ డేని కూడా చాలామంది జరుపుకోలేదు. సో రాఖీ ఫెస్టివల్ రానే వచ్చింది, చాలామంది మీరు ఇక్కడనే ఉన్నారు. సో రాఖీ ఫెస్టివల్ జరుపుకుంటున్నారా లేదా? ఇక్కడే ఉంటే రాఖీ ఫెస్టివల్ ఎలా జరుపుకుంటామండి? అండ్
ఫ్రమ్ ఆర్ ఫ్యామిలీస్, మా ఫ్యామిలీస్ నుంచి కూడా ఫెస్టివల్ ఈరోజు కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది, బట్ ఇలాంటి కాజ్ కోసం మీరు ఈరోజు నిలబడకపోతే మీకంటూ న్యాయం అనేది జరగదు అని చెప్పి మా ఫ్యామిలీస్ నుంచి కూడా సపోర్ట్ అయితే ఉంది. బట్ మేము మా ఫ్యామిలీస్ నుంచే కాదు, అదర్ ఫ్యామిలీస్ నుంచి కూడా, అదర్ పీపుల్ నుంచి కూడా సపోర్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేము ఏదైతే చేస్తున్నామో అది జస్ట్ మా సెల్ఫిష్నెస్ కోసము, మేమేదో ఎక్స్ట్రా ప్రివిలేజ్ కోసం అడుగుతున్నాం అనేది కాదు. ప్రతి ఒక్కళ్ళ రైట్, ప్రొటెక్షన్ అనేది ప్రతి ఒక్కళ్ళ రైట్. దానికోసమే మేము ఈరోజు అనేది ఇట్లా ఇక్కడ కూర్చుని స్ట్రైక్ అనేది కంటిన్యూస్గా చేస్తున్నాము. ఏదో మేము డ్యూటీస్ బాయ్కాట్ చేసినందువల్ల పేషెంట్స్కి అనేది ఇబ్బంది అనేది కలుగుతుంది అనేది అని ఆలోచిస్తున్నారు, కానీ వీఆర్ నాట్ ఈవెన్ బాయ్కాటింగ్ ఎమర్జెన్సీస్. మేము ఏదైతే చేయాలో, ఎవరైతే వస్తున్నారో మా దగ్గరికి, మేము వాళ్ళకి ఎప్పుడు కష్టం కలిగించకుండానే చూస్తున్నాం. బట్ అదే సపోర్ట్ మాకు పీపుల్ నుంచి కూడా కావాలి కాబట్టి వీఆర్ ఫైటింగ్ ఫర్ ఆర్ రైట్స్. ఎక్స్ట్రా ప్రివిలేజ్ అయితే మేము ఏది కోరుకోవట్లేదు. అండ్ ఇక్కడ ఏదైతే ఇష్యూ జరిగిందో అది అనేది ఎక్స్పెక్టెడ్ థింగ్, ఎవరో ఏదో చేస్తారు అని చెప్పి అనుకునేది కూడా కాదు. ఎప్పుడు కూడా డ్యూటీస్కి వెళ్ళారు అంటే సేఫ్గా ఉంటారు అని పేరెంట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి పంపిస్తారు. అలాంటి సేఫ్టీ కూడా ఇప్పుడు రావట్లేదు అంటే ఇప్పుడు హౌ అదర్ వేరే వాళ్ళని, అమ్మాయిని చదివించడానికి కానీ బయటికి పంపించడానికి కానీ ఎలా ఒక పేరెంట్ అనేది ముందుకు వస్తారు? ఎప్పుడైనా ఒక సేఫ్టీ అనేది ఉంది అంటేనే బయటికి పంపించడానికే, డే టైంలో బయటికి పంపించడానికి ఎవరో ఒకరు తోడుంటే వెళ్ళమ్మా, ఎవరైనా ఉంటే వెళ్ళమ్మా అని చెప్తారు. అలాంటిది ఎవరు తోడు లేకపోయినా వాళ్ళు వర్క్ ప్రిమిసెస్కి అంత ధైర్యంగా పంపిస్తున్నారు అంటే దే ట్రస్ట్ దట్ ప్లేస్ అనేది చాలా సెక్యూర్డ్ ఉంటుంది అని. సో పురాణ ఇతిహాసాలలో కూడా మహిళల గురించి చాలా విన్నాం మనం. కాకపోతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియాలో ఎక్కడైనా కూడా ఒక మహిళ ఒక లక్ష్మీదేవిలా ఉండాలి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇంత అంటే ఆల్రెడీ 78th ఇండిపెండెన్స్ డే మనం మొన్న జరుపుకున్నాము, కానీ ఎక్కడ కూడా స్వాతంత్రం వచ్చినట్టు మాకైతే కనిపించలేదు. సో ఇదంతా చూసిన తర్వాత ప్రతి ఒక్క మహిళ ఒక భద్రకాళిలాగా, ఒక మహంకాళిలాగా ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిదీ డేర్ చేసి మాట్లాడాలి, దేనికైనా తెగించాలి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో మీతోటి మహిళలకు, మీతోటి డాక్టర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్లీ అండి, సాఫ్ట్గా మహాలక్ష్మిలాగా ఉండాలి అనేది అయితే ఈ జనరేషన్లో ఇప్పుడైతే బయట ఉన్న సొసైటీలో వీ కాంట్ సర్వైవ్. డెఫినెట్లీ భద్రకాళి లాగానే ఉండాలి, అప్పుడే దే విల్ డెఫినెట్లీ లుక్ ఆఫ్టర్ యూ. మీరు ఎలా ఉన్నా ఏం చేసినా యూ షుడ్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. ధైర్యంగా ఉండండి, ఏదున్నా మాట్లాడండి, బయటకు మాట్లాడి. ఆడవాళ్ళు చేయలేదంటూ ఏమీ లేదు. యుద్ధాలు చేసింది ఆడవాళ్ళే, స్టార్ట్ చేసింది ఆడవాళ్ళే, ముగించింది కూడా ఆడవాళ్ళే. ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, వీళ్ళందరూ కూడా వార్ ఫీల్డ్లోకి వచ్చి ఫైట్ చేసి అంతా చేసింది వీళ్ళే. అండ్ మనకి పురాణాల్లో చెప్తూనే ఉంటారు కూడా, ఆడవాళ్ళు తలుచుకుంటేనే యుద్ధాలు మొదలైనవి అని చెప్పి. దట్ ఈస్ ద ఫ్యాక్ట్, అందరికీ తెలిసిన విషయమే. సో డోంట్ లెట్ యువర్ వాయిస్ డౌన్, స్పీక్ అవుట్, కమ్ అవుట్, ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో మీరు చెప్పండి, యాక్చువల్లీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏవైతే ఆ ఏరియాని మొత్తం కూడా చాలా డ్యామేజ్ చేయడం జరిగింది అని చెప్పేసి ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోనే హాస్పిటల్ని డ్యామేజ్ చేయడం జరిగింది. మీతోటి డాక్టర్స్ని కూడా చాలామంది చెదరగొట్టారు అనేది మాకు తెలిసింది. సో ఇదంతా చూసిన తర్వాత అసలు మనం ఏ సమాజంలో ఉన్నాము అని మీకు ఏమైనా క్వశ్చన్ మార్క్ అనిపించిందా? యాక్చువల్లీ ఇదంతా జరగడం ఇండియాలో అనేది ఇంకా గవర్నమెంట్ ఇంత ఉంది, ఇండియాలో ఇలా జరగడం ఇంకా చాలా ఇది బాధాకరంగా ఉంది. ఇంత గవర్నమెంట్ ఇంత డెవలప్ చేస్తున్నారు, అక్కడిక్కడ డెవలప్మెంట్స్ అవుతున్నాయి, కానీ ఇక్కడ హాస్పిటల్లో ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు తనకు ఒక దానికి జరిగింది. ఇప్పుడు వేరే పేషెంట్స్ని చూడడానికి ఎమర్జెన్సీస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి, ఎమర్జెన్సీస్ ఏం స్టాప్ చేయలేదు. ఇప్పుడు అలా నష్టం జరగడం వల్ల ఎమర్జెన్సీస్ బాయ్కాట్ అవుతాయి అన్నీ. ప్రజలకి సేవ అనేది తగ్గిపోతుంది, ఇప్పుడు అక్కడ ఉన్న పేషెంట్స్కి కష్టం అవుతుంది. సో దానివల్ల వాళ్ళు అలా చెదరగొట్టడం వల్ల ఏం ప్రాబ్లం లేదు కదా, చాలా ఇష్యూ పేషెంట్స్కే ఉంది, పీపులే సఫర్ అవుతారు. వాళ్ళు కూడా ఇప్పుడు వాయిస్ రేజ్ చేయట్లేదు, మరి మాకు ట్రీట్మెంట్ అందట్లేదు, ఈ ఇష్యూ జరుగుతుంది, వాళ్ళు కూడా ఏం అడగట్లేదు. వాళ్ళకి కూడా ప్రాబ్లమే కదా, వాళ్ళకి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ అందట్లేదు ఎందుకు? డాక్టర్స్ దీని మీద స్ట్రైక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ సాల్వ్ అయితేనే కదా వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ సరిగ్గా అందేది. ఇంకా ఎవ్రీ ఇష్యూ ఇలాంటివి చాలా జరుగుతాయి అమ్మాయిలకు అనేటివి, కానీ అందరూ ఎవరు బయటికి పెట్టారు. నేను చెప్తే ఎవరన్నా ఏమనుకుంటారో, నాకే ఇలా జరిగింది, నీ తప్పేమన్నా ఉందా? తన తప్పు లేకున్నా వాళ్ళు బయట పెట్టడానికి చూడరు, అందరూ డేర్ చేసి బయటకు రావాలి అని అనుకుంటున్నామండి. ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్లో ప్రతిదీ అప్డేటెడ్, అంటే మనకు తెలియకుండానే ప్లే స్టోర్లో యాప్స్ కూడా వాటికి అవే అప్డేట్ అవుతూ ఉన్నాయి. సో ఒక కేసు అంటే ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత ప్రభుత్వం రెస్పాండ్ అవ్వట్లేదు, అక్కడున్న స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఏం చేస్తుంది అనేది కూడా చాలామందికి ఉన్న క్వశ్చన్ మార్క్. సో ఇదంతా ఏమనుకుంటా ఉన్నారు అంటే దాదాపు అప్రాక్సిమేట్లీ 10 days అవుతుంది నియర్ బై. సో ఇప్పటివరకు ఎలాంటి కదలిక అనేది లేదు. వాడు ఎవడైతే చేశాడో వాడికి ఇప్పుడు జైల్లో పెట్టి మేపుతా ఉన్నారు. సో ఇట్లా మేపడం అనేది ఇంకా ఎన్ని రోజులు చేద్దాం, ఇట్లాంటి ఎన్ని చూద్దాం మనం?
అదే ఇలాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు బయట దేశాల్లో ఉక్రెయిన్ రష్యాలో ఇలా అయితే డైరెక్ట్ డెత్ సెంటెన్స్ వేశారు. ఇప్పుడు ఇది ఇలాంటి విషయం ఇండియాలో జరుగుతుంది అంటే ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. కంపల్సరీ గవర్నమెంట్ ఫెయిల్యూర్. గవర్నమెంటే సడన్గా యాక్షన్ తీసుకోవాలి. మరీ 10 days అవుతుంది ప్రొటెస్ట్ చేయబట్టి కూడా ఇప్పటికీ ఏం యాక్షన్ లేదంటే ఇట్స్ టోటల్లీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అండి. ఇది గవర్నమెంటే స్పందించాలి దీనికి తొందరగా. సో మొన్నటి వరకు మనం చూస్తే జస్టిస్ అంటే ఏదైనా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము అనుకున్నాము. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, దాదాపు 10 days అవుతుంది. 10 days నుంచి ఎలాంటి కదలిక అనేది లేదు, అసలు ఏం రెస్పాన్స్ వస్తుంది అనేది తెలియదు. ఇప్పటికీ నిరసన చేస్తూనే ఉన్నారు. ఒక పక్కన వైద్య సేవలు పక్కన పెట్టేసి ఓపీ సేవలు కూడా పక్కన పెట్టేసి ఈ రాష్ట్రోకులు కావచ్చు లేకపోతే ఈ నిరసన చేసినా కూడా ప్రభుత్వం చర్య తీసుకోవట్లేదు. మెయిన్గా ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ జీజీహెచ్లో దాదాపు 7th day ఇది. సో ఇప్పటి వరకు ఒక పొలిటీషియన్ వచ్చి కూడా మాకు మద్దతు తెలపలేదు. అసలు ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాము అనేది ఒకసారి ఆలోచించవచ్చు అనేది చాలామంది డాక్టర్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరికొందరితో మాట్లాడదాం, వాళ్ళ నుంచి ఎట్లాంటి ఆన్సర్స్ వస్తాయని చూద్దాం.